అందరికీ నమస్తే. మన ఛానల్లో అయితే క్యాంపింగ్ వీడియో చేద్దామని ఫస్ట్ క్యాంపింగ్ వీడియో ఎక్కడ చేయాలని ఆలోచిస్తున్న టైంలో భైరవకోన షూట్కి అయితే వచ్చినాం. ఇక డే టైంలో భైరవకోన షూట్ అయిపోయింది. నైట్ అయితే భోజనం చేసి ఈ భైరవకోన టెంపుల్ దగ్గర క్యాంపింగ్ చేసుకుందామని నా సెటప్ మొత్తం సంకాన వేసుకొని వస్తుంటే పైన దారిలో ఉన్న వాచ్మెన్ అక్కడే ఉన్న సాధువులు ఎక్కడికి స్వామి అంటే గుడి దగ్గర క్యాంపింగ్ చేసుకోవడానికి పోతున్నా అని చెప్పిన, వద్దు బాబు ఇక్కడే మాతో పాటు ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర వేసుకో, మేమందరం ఇక్కడే పడుకుంటాం, కింద నైట్ అడవి పందులు ఎలుగుబంట్లు తిరుగుతాయని చెప్పారనమాట. అయినా నేను వారి మాట లెక్క చేయకుండా అనుకుంటా సంకకి టెంట్ వేసుకొని అయితే నేను టెంపుల్ దగ్గరకు బయలుదేరిన. వాళ్ళు కూడా వాడు సావని అని చెప్పి సైలెంట్ గా ఉండిపోయారు. ఇక టెంపుల్ దగ్గరకు వచ్చి టెంట్ వేసుకొని అన్ని సెటప్ చేసుకొని ఈ ముసలోళ్ళకి ఏం పని లేదు, వీళ్ళు ఇంతే చెప్తారులే, మన ఇట్లనే భయపెడుతుంటారని అనుకున్నా. ఇక అన్ని సెట్ చేసుకుని ఛాయ్ పెట్టుకొని తాగుదాం అని చెప్పి అయితే మొత్తం రెడీ చేసుకున్నా. ఛాయ్ అయితే పెట్టుకున్నా. ఛాయ్ తాగుదాం అనుకునే లోపు ఒక్కసారిగా భయంకరమైన అరుపులు అయితే వినిపించినాయి. ఇక ఆ అరుపులకి నాకైతే ఆ అరుపులకి ఒక్కసారిగా నాలో తెలియని భయం అయితే స్టార్ట్ అయింది. ఆ భయానికి నేను పెట్టుకున్న ఛాయ్ కూడా పొంగి కింద పడిపోయింది. అసలు ఏంటా చూద్దామని నా దగ్గర ఉన్న టార్చ్ అయితే తీసుకొని వెళ్ళి చూసిన అనమాట. ఒక్కసారిగా నేనైతే షాక్ అయిపోయినా. పందులు గుంపులుగా వచ్చి అక్కడ ఉన్నటువంటి కుక్కలు కూడా వెళ్ళి వెంటనే వాటి మీద దాడి చేసినాయి. అక్కడి నుంచి అయితే తరిమేసినాయి. అప్పుడు అనిపించింది ఇందాక పైన వాళ్ళు చెప్పింది నిజమే అని. అంతేకాకుండా పెద్దలు చెప్పిన మాటలు వినాలి. సర్లే అనుకొని కుక్కలు అయితే పరిగెత్తించినాయి కదా అని చెప్పి వచ్చి సపోర్ట్ చేయకుండా ఛాయ్ తాగైతే లోపల టెంట్లో పడుకున్నా. మళ్ళీ పడుకున్న 2 నిమిషాలకే మళ్ళీ సపోర్ట్ అయింది. ఏందాన్ని చూస్తే పందులు పిల్లలతో గుంపులుగా వచ్చి అక్కడ భక్తులు కొట్టిన కొబ్బరి చిప్పలు అరటి పండ్లు అయితే చేద్దాం అనుకునే లోపు పైన వాచ్మెన్ చెప్పిన మాటలు అయితే గుర్తొచ్చినాయి. పందులు సింగిల్ గా ఉన్న దానికంటే పిల్లలతో ఉంటే ఎలుగుబంట్లైనా పందులైనా చాలా ప్రమాదకరం, మీద పడి దాడి చేస్తాయని చెప్పి ఒక్కసారిగా లోపల ఏదో తెలియని భయం అయితే స్టార్ట్ అయింది. ఇక చేసేది ఏమి లేదు, ఎలాగైనా క్యాంపింగ్ వీడియో చేయాల్సిందే అనుకొని ఒక్కసారి అలా టెంపుల్కి వెళ్ళి ఆ శివయ్యని, కాలభైరవుని, అమ్మవారిని దర్శించుకొని వచ్చి నాకు నేనైతే ధైర్యం చెప్పుకొని క్యాంపింగ్ అయితే క్లోజ్ చేసిన. ఫుల్ వీడియో కోసం కింద ఉన్న ప్లే బటన్ అయితే క్లిక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.